ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, ఇలా చూడు భక్త, ఆగస్టు 26న నీకు శుభాకాంక్షలు చెప్పడానికి కొంతమంది వ్యక్తులు నీ వద్దకు రాబోతున్నారు. అవును భక్త, నీ ప్రయత్నం పూర్తిగా ఫలించింది. నీ శివయ్య ఒక్కసారి చెప్పానంటే దాని వెనుక అర్థం ఉందని నీకు కూడా తెలుసు కదా. మరి ఆఖరి వరకు నీ శివయ్య చెప్పేది విని అర్థం చేసుకో భక్త. ఆగస్టు 26 తారీఖున నీ యొక్క ఫలితాన్ని అన్నీ కూడా నీకు నేను శుభాకాంక్షలు చెప్పడానికి వస్తున్నాను. నీ కోసం ఈ సందేశం తెచ్చేశానంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక అర్థం ఉందని నీకు కూడా తెలుసు కదా. మరి ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ శివయ్య చెప్పేది వెంటనే విను. ఆగస్టు 26న అనగా బుధవారం రోజున నువ్వు ఏ ప్రయత్నం అయితే మొదలు పెడతావో అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు నేను చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా పరిశీలించు. ఒక్కొక్క మాటను క్షుణ్ణంగా వినడానికి ప్రయత్నించు. నీ జీవితంలో అనేక రకాల అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. నేను ఎంతో సంతోషంగా ఆనందంగా ఈరోజు నేను నీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను. కాబట్టి నువ్వు కూడా అంతే మనసు పెట్టి ఈ సందేశాన్ని విను భక్త. నేను నీకోసం సిద్ధం చేసిన ప్రణాళిక ఏదైతే ఉందో అది సాధారణమైనది అయితే కాదు. అది నీ జీవితాన్ని అద్భుతమైన దిశకు గొప్ప మార్పుకి కారణం కాబోతుంది. పూర్తిగా నీ శివయ్య ఆశీర్వాదాలతో సమృద్ధిగా నీకు అనేక రకాల విజయాలు కనిపిస్తాయి. తప్పకుండా ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా నీకు అనేక రకాల ఫలితాలను ఇస్తుంది భక్త. ఆ రోజున వచ్చే అవకాశాలు కావచ్చు, లేదా ఆ రోజు నీకు అందే సాయం కావచ్చు, అనేక రకాల కొత్త అవకాశాలైతే నీ ముందుకు వస్తాయి. అవి నీ విజయానికి గొప్ప మార్పును చూపెడతాయి. ఇలా చూడు, నువ్వు నన్ను మర్చిపోయినా నీ శివయ్య నిన్ను మర్చిపోలేదు. నువ్వు నన్ను అడిగిన కోరిక పట్ల నేను నిర్లక్ష్యంగా లేను భక్త. చాలా రోజులుగా రావడం లేదని, నీ కోరిక ఫలించడం లేదని, నీకు ఏ అవకాశం వచ్చినా అందులో ఎప్పుడూ కూడా ఏదో ఒక అపజయం ఎదురవుతుందని నువ్వు బాధపడ్డావు కదా భక్తా. చూడు, ఆలస్యంగా వచ్చినా కూడా నాకంతా మంచే జరిగిందని ఆ రోజు నువ్వు అనుకోకపోతే చూడు. నేను నీకు పలుమార్లు చెప్పాను, చెబుతూనే ఉన్నాను. ఓపిక పట్టు, శ్రద్ధగా ఉండు, నమ్మకంతో ఉండు, నీకంతా మంచే జరుగుతుందని. కానీ నువ్వు మధ్యలోనే వదిలేసి చెందుతూ నిరాశపడుతూ ఉంటే ఎలా చెప్పు. ఒక్కొక్కసారి చిరాకు, కోపంతో కొంతమందితో దురుసుగా సమాధానం చెప్పడం, కొంతమందితో అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం, ఇలా చేస్తూ ఉన్నా. ఎవ్వరూ నీ చుట్టూ లేకుండా ఒంటరిగా ఉండాలంటున్నటువంటి నీ ఆలోచనలు కలిగి ఉండటం, తప్పుడు మార్గాలు ఎంచుకోవడం, ఇలాంటివన్నీ కోపంలో తీసుకున్న నిర్ణయాలు. కాబట్టి భక్త, ఏదైనా సరే నువ్వు అనుకున్నది జరగకపోతే కాస్త ఓపికతో శ్రద్ధగా ఎదురు చూస్తే నీకు విజయం దక్కుతుంది. ఈ సందేశాన్ని ఆఖరి వరకు వింటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ జీవితంలో నీ శివయ్య అనుగ్రహం ఎలా ప్రవేశించింది అనేది తెలుసుకోవాలి కదా. బాగా విన్నావంటే నీ మనసులో ఉన్న అనేక రకాలుగా ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. చాలా రోజుల తర్వాత నీ మనసు కుదుట పడుతుంది భక్త. నీ జీవితంలో ఉన్న కష్టకాలం ముగిసిపోతుంది. కష్టమో నష్టమో, కోపంతోనో అపనమ్మకంతోనో, లేదా ఏదో ఒక రకంగా అయితే కష్టాలను, సమస్యలు జయించావు. ఇక అందుకే నీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. నేనే కాదు, కొంతమంది వ్యక్తులు కూడా నీకు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తారు, నిన్ను అభినందిస్తారు. ఇన్ని రోజులుగా నువ్వు ఎన్నో నెలలు, సంవత్సరాలుగా ఎదురు చూసిన శుభ సమయం రేపటి రోజున నీ జీవితంలో అడుగు పెడుతుంది. నువ్వు నిద్ర లేచింది మొదలు నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది నీకు అర్థమవుతుంది. నీ శివయ్య, నీ తండ్రిగా నేను చెప్పిన ఈ మాటల్ని కొట్టిపారేకు. ప్రతిరోజు కూడా శుభ సమయం కోసం, శుభవార్తల కోసం, మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నావు కదా. శివయ్య, నా విధిరాత ఎందుకు మారడం లేదని ఒక చిన్న మాటతో నువ్వు సరిపెట్టుకోవద్దు. నీ జీవితాన్ని మార్చేటువంటి రోజు ఎప్పుడైనా సరే ఇదిగో అదిగో అని అంటూ ఉంటే అది అత్యంత త్వరలోనే ఏదో ఒక రోజులో దాగి ఉంటుందని అర్థం చేసుకో. అన్ని రకాలుగా నేను నీకు నీ శివయ్య ఇచ్చే సంకేతాలు తెలియపరిచాను. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రోజున ఒక్కోలా ఉంటుంది. ఏ నిమిషంలో అయినా సరే ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి నువ్వు గమనిస్తే ఈ రోజున దివ్యశక్తులన్నీ కూడా ఏకమై నువ్వు తలపెట్టిన ప్రతి ప్రయత్నాన్ని కూడా విజయవంతం చేస్తాను. నీకు అనుకూలంగా భగవంతుని యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుంది. నీ జీవితంలో ఈ రోజున అద్భుతమైన శుభవార్త వస్తుంది. అందుకే ఈ సందేశాన్ని ఆఖరి వరకు వింటి
నీకు వాటి వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా నీ కళ్ళను మూసుకొని ప్రశాంతంగా శివయ్య ఎదురుగా నిలబడి ప్రేమతో నాతో మాట్లాడుతున్నారని నీ హృదయంలో అనుభూతి చెందు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు, నువ్వు చేసే ప్రార్థన నా వద్దకు ఎన్నో రోజుల నుండి చేరుతూనే ఉన్నాయి. నువ్వు ఎంతో కష్టకాలం ఎదుర్కొన్నావని నాకు తెలుసు. ఎన్నిసార్లు ఒంటరిగా బాధపడ్డావు అనేది కూడా నాకు తెలుసు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. ఎన్నోసార్లు శివా శివా నా ప్రార్థనలు నీకు కనిపించడం లేదా, వినిపించడం లేదా అని అడిగావు. నీ సహనానికి ఫలితం ఇవ్వకపోతే ఎలా చెప్పు? ఓపికగా కోపంతోనో తాపంతోనో సహనంగానే ఉన్నావు. నేను నీతో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడ్డావు? నీ జీవితాన్ని ఆనందంగా కాకుండా ఆలోచనలతో అపనమ్మకాలతో గడుపుతూ ఉన్నా. అయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఒక భక్తునిగా నీ నిరాశ నాకు తెలుసు. చిరునవ్వుని నేను నీకు అందిస్తాను భక్త. రాసి పెట్టుకో, నాకు కూడా నా భక్తుల యొక్క చిరునవ్వు కావాలి. నువ్వు అత్యద్భుతమైనటువంటి గొప్ప భక్తునివి. నీ ముఖంపై నేను చిరునవ్వు చూడాలనుకుంటున్నాను. ఈ రోజున నిద్ర లేచింది మొదలు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిరునవ్వుతో నీ ముఖంలో లక్ష్మీ కళతో ఉట్టిపడుతుంది. శుభవార్త నీ చెవిన పడిన వేళ, ఏ శుభవార్త అయినా ఏ రూపంలో అయినా సరే ఈ రోజున నీ చెవిన పడేలా చేస్తాను. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని పూర్తవుతుంది. అది ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక ఇబ్బందులు, నీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం, ఆరోగ్య సమస్యల్లో ఉపశమనం పొందడం, ఇలా ఏ కోరికైనా సరే రేపటి రోజున శీఘ్రంగా ఫలిస్తుంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన ఒక కోరిక పట్ల నీకున్న నిరాశ తొలగిపోతుంది. ఈ రోజున నేను నీకు చెప్పాలనుకుంది ఒక్కటే భక్త. నమ్మకంతో శ్రద్ధగా ఈ శివయ్యని పఠించు, స్మరించు. మనిషి జీవితంలో వృధాగా ఏదీ పోదు. ఇప్పటి వరకు మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకునేలా నేను చేస్తాను. అది నువ్వే చూస్తావు. ఈ సందేశాన్ని నువ్వు ఎంత మనసు పెట్టి వింటావో ఆ క్షణం నుండే నీ చుట్టూ ఒక దివ్యశక్తి ఉంటుంది. నా ప్రియమైన భక్త, నీ జీవితంలోకి అనేక రకాల సంతోషాలు రావాలంటే ముందుగా నువ్వు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఈ క్షణం నుండే నా జీవితంలో మంచి జరుగుతుందని నమ్ము. భగవంతుడు నువ్వు కోరుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీ వైపు ఆకర్షించేలా చేస్తాను. నువ్వు కోరుకున్న వరం ఇప్పుడు నీ గడపను తట్టబోతుంది. ఆఖరి క్షణంలో సహనాన్ని కోల్పోతున్నావు కదా, అందుకు భాగంగానే నేను నిన్ను ఎంచుకున్నాను భక్త. నీవు కూడా చాలా సమయాన్ని కోల్పోయావు, కోపంతో ఉండిపోయావు. కానీ చూడు, ఓపికతో విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటమే. ఒకవేళ నువ్వు ఇంకొంచెం ఓపికగా ఎదురు చూసావంటే తప్పకుండా నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. నిరాశ చెందొద్దు భక్త. అదే నా భక్తులకి రోజు చెబుతున్నాను. నేను ఇచ్చే ప్రతి వరము కూడా సరైన సమయంలో లభిస్తుంది. నీ యొక్క స్థిత ప్రజ్ఞతే ఈరోజు నీ జీవితాన్ని మారుస్తుంది. ఎప్పుడూ కూడా సానుకూలంగా ఉండు భక్త. నేను తరచుగా అనేక రకాల సంతోషాలను, సంకేతాలను చూపుతూనే ఉన్నాను. కానీ వాటిని నువ్వు కనుక్కోవడంలో విఫలమవుతున్నా. ఇటీవల నన్ను నువ్వు కల్లో చూసుంటావు. అకస్మాత్తుగా పదే పదే ఎవరి నోట నుండైనా నా పేరు నీకు వినిపిస్తుండొచ్చు. లేదా ఓపికతో ఒక పేరుతో ఎవరన్నా వస్తారని కానీ, లేదా కాశీ నుండి కానీ, శ్రీశైలం నుంచి కానీ నా కోసంగా ఏదైనా నా శివయ్య పంపుతారు అన్నట్లుగా నీ దగ్గరికి రావడము, ఇదంతా ఈ మధ్యకాలం నీకు పదే పదే జరుగుతుంది కదా. ఇవి సాధారణమైన సంకేతాలు కాదు భక్త. ఇవన్నీ నీ జీవితంలో శుభ సమయాన్ని తీసుకురాబోయే తెలియజేసే గొప్ప సంకేతాలు. గతాన్ని నాకు అప్పగించు. నిన్ను బాధ పెట్టే జ్ఞాపకాల్ని ఈ రోజు నుండి మర్చిపో. కొత్త కొత్త విషయాలు తెలుసుకో. కొత్త ఆశీర్వచనాల కోసం నీ హృదయాన్ని ఇప్పటి నుంచే బలంగా చేసుకో. నీ భారాన్ని దించేసే. ఆ క్షణం నుండే నీ మనసు తేలిక పడుతుంది. అప్పుడు అడుగు, నీలో కొత్త చైతన్యం, కొత్త శక్తి ప్రవహించడం నువ్వే చూస్తావు. రేపటి రోజున నువ్వు పొందిన ఆనందాన్ని, చాలా మనశ్శాంతిని నీ జీవితంలో ఇప్పటి వరకు మునిపెన్నడూ పొందుండవు. అలాంటి సంతోషాన్ని నీకు అందిస్తాను. శుభాకాంక్షలు చెప్పడానికి నేనే కాదు భక్త, నా తరపున నీ బంధువులు కూడా రాబోతున్నాను. ఈ శివయ్య మాట అస్సలు వృధా కాదు, పొల్లుపోదు. అన్నీ నీ శివయ్య చెప్పినట్లుగానే జరుగుతాయి. ఖచ్చితంగా ఆఖరి వరకు నమ్మకంతో ఉన్న నీకు నీ జీవితంలో గొప్ప మార్పుని నేను తీసుకొస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని తీసుకొచ్చేశారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.